శుభాభివందనాలు. పీస్ఫుల్ మినిస్ట్రీ అనితక్క గారికి, అన్నగారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు. నేను ఈరోజు ఎస్తర్ జీవితంలో ఏం జరిగిందో నేను ఎస్తర్ గారి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఎస్తర్ గారు చాలామందికి ఏంటంటే వాళ్ళు రోల్ మోడల్. ఎందుకంటే మన పరిస్థితులు ఎలా ఉంటాయి, కొందరికి మమ్మీ ఉంటుంది, కొందరికి డాడీ ఉండడు, కొందరు అనాథ అని ఫీల్ అవుతారు. అందుకే నేను అందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఎస్తర్ గారు ఫస్ట్ ఆమె అనాథ. వాళ్ళ పెదనాన్న కుమారుడు ఆమెను ఏం చేస్తాడంటే అలా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఆమెను చాది పెద్ద చేస్తాడు. ఆయన ఎక్కడ షేర్షి రాజు అనే రాజు దగ్గర ఆయన గేట్ మ్యాన్గా పనిచేస్తాడు. ఆ గేట్ మ్యాన్ దగ్గర పనిచేస్తుండగా అక్కడ వస్తీ రాణి షేర్షి రాజుకు మొదటి భార్యగా ఉండే. ఆ మొదటి భార్య ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ రాణి గారిని అందరికీ పరిచయం చేయాలని, అందరితో ఆయన చూపించాలని చాలా పెద్ద విందు చేసినాడు. ఆ విందు చేసినప్పుడు ఆ రాణి గారిని అక్కడికి రమ్మని చెప్పినప్పుడు ఆ రాణి గారు ఆ రాజు మాట వినక ఆమె రాలేదు. అప్పుడు అందరూ ప్రజలు అన్నారు కదనంటే రాణి రాజు మాట వినప్పుడు మరి దేశము ఈ ప్రజల మాట ఎలా వింటుంది అని అన్నప్పుడు రాజుకు కూడా అవమానమే కదా. మరి రాణి వస్తీ రాణి చేసిన పనికి అప్పుడు ఆయన ఏం చేసినాడంటే నేను మరలా కొత్త రాణిని నిర్ణయించుకోవాలి, నేను ఒక కొత్త రాణిని చేసుకోవాలని ఆయన ఆశపడ్డాడు. అప్పుడు ఆయన ఏం చేసినాడు, ఆ రాజ్యం అంతట్లో ఆయన తెలియజేసినాడు, నేను నాకు ఒక కొత్త రాణి కావాలి, ఎవరైతే పవిత్రమైన కన్యకలు ఉన్నారో అందరినీ సిద్ధపరచండి, రాజుగారి కోటకు తీసుకురండి. ఆ రాజు 127 సంస్థానాలకు రాజు, ఆ షేర్షి రాజు. మరి ఆయనకు రాణి కావాల్సి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేసినాడంటే చెప్పినప్పుడు మొర్దెకై వాళ్ళ అన్న గేట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. ఆ గేట్ మ్యాన్కు తెలిసినది మరి ఇక్కడ రాణి కోసము అవకాశం ఉంది, నేను నా చెల్లిని తీసుకెళ్ళి అక్కడ రాణిగా చేయాలని ఆశపడుతున్నాను, పర్లేదు నువ్వు నీ కులము, నీ మతము, నీది వంశము నువ్వు ఎవరికి కూడా చెప్పకూడదు, నువ్వు మరుగుగా ఉంచి నువ్వు వెళ్ళాలి అంటే ఎస్తర్కు మొదటి పేరు ఏంటి అంటే అదస్యను అక్కడ తీసుకెళ్ళి ఆ రాజుగారి కోటలో ఉంచినప్పుడు వారికి మంచిగా సిద్ధపరచడానికి ఏగే వశంలో ఉంచినారు. ఆ ఏగే ఎవరంటే ఇవి అందరినీ పవిత్రమైన కన్యకలను మంచి సుందరంగా మంచి ద్రాక్ష వారికి సుగంధ ద్రవ్యాలు 6 నీళ్లు పెట్టి వారిని రాణిగా సిద్ధపరిచేవాడు. అలాంటి అక్కడ వెళ్ళినప్పుడు మనము మామూలు వ్యక్తులమైతే ఏం చేస్తాము, రాజుగారి కోట కదా, ఇంత బంగారము, విధులు, బట్టలు, చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి, మరి నేను ఏది వేసుకోవాలి, నేను ఏది ధరించుకోవాలి అని అన్నీ ముట్టుకుంటాము, అన్నీ తీసుకుంటాము, అన్నీ వేసుకోవాలనుకుంటాము. కానీ ఎస్తరు అలాగా కాదు. ఆమె ఏమనుకుందంటే ఈయన ఏగే ఎవరైతే ఆమెకు ఏ వస్త్రాలు ఇచ్చినాడో, ఏవైతే ఆభూషణాలు ఇచ్చినాడో అవే ధరించుకుంది, కానీ ఆమె వేరే ఏది కూడా తీసుకోలేదు. అప్పుడు ఆమెను రెడీ చేసినప్పుడు మరలా 6 నెలల తర్వాత ఆ రాజుగారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆమెను అక్కడ నిల్చోపెట్టినప్పుడు అందరినీ చూసినప్పుడు ఎస్తర్ను చూసినప్పుడు ఆయనకి ఎంతగానో ఆమె మీద చాలా దయ కలిగింది, ఇంకా ఆమెకు చాలా ఎంతగానో నచ్చినప్పుడు ఆయన అన్నాడు కదనంటే నేను ఎస్తర్ను వివాహము చేసుకోవాలి అని అనుకుంటున్నానని ఆయన ఏం చేసినాడు, ఎస్తరుతో వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఆ అదస్య నుండి ఆమె ఏమైందంటే ఎస్తరుగా మారింది. ఆమె ఎవరు, మరి ఆమె గతం ఏమిటి, ఆమెకు ఏ పరిచయం లేదు, ఎవరు లేరు, వెనక లేరు, ముందు లేరు, అనాథను ఏం చేసినాడు. మరి మన ప్రణాళికలు ఏంటి, మరి దేవుని ప్రణాళికలు ఏంటి, దేవుడు అనుకుంటే మనల్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళి పెట్టగలుగుతాడు. కానీ మనుషులు ఏమనుకుంటారు, మన పై రూపకము చూసి మనల్ని డిసైడ్ చేస్తారు. కానీ అలాగా చూడక అక్కడ చూడండి మరి ఆ ఎస్తరు జీవితం ఎలాగ మారిపోయిందో, మన జీవితంలో కూడా మనం ఎన్నో సతమతం అవుతున్నాము, మనకు బాధలతో, టెన్షన్లతో, ఎన్నిటితో మనం అనుకుంటున్నాము ఏంటి నా జీవితము, నేను సూసైడ్ చేసుకోవాలి, నేను మరణిస్తా. కానీ ఎస్తర్ని ఎలాగైతే
ఎలాగైతే వాడుకున్నాడో ఆ విధంగానే దేవుడు మనల్ని కూడా లేవనెత్తుతాడు, మనల్ని కూడా వాడుకుంటాడు, దేవుని మహిమ కొరకు ఏర్పరచుకుంటాడు. నేను కూడా ఎన్నడూ అనుకోలేదు దేవుని సేవ చేస్తాను, మరి దేవునిలో నేను ముందుకెళ్తానని. కానీ దేవుడు నాతో ఆత్మీయంగా ఎంతగానో మాట్లాడినాడు. నేను ఎంతగానో దేవుని మాటల ద్వారా బలపరచబడ్డాను. దేవుడు నన్ను ఈ ఎస్తరు స్టోరీ ద్వారా నాకు ఎంతగానో బలం పొందుకున్నాను. ఆ విధంగానే మీరు కూడా స్త్రీలందరూ ఈ స్టోరీ ద్వారా చాలా బలం పొందుకోవాల్సింది. ఎందుకంటే అనాథను దేవుడు ఏం చేసినాడు? రాణిగా చేసినాడు. అయితే మరి నీ నా జీవితాన్ని మారవడా? నీ నా జీవితాన్ని ఆయన ఎంత మరి ఆయన కన్ను మూసి తెరిసే లోపల ఆయన మన జీవితాన్ని మార్చి ఆయన కొత్తగా చేస్తాడు. మరి మనం ఈరోజు అనాథలమే కావచ్చు, ఈరోజు మనకు పరిచయమే లేదు కావచ్చు, మనకి ఈరోజు ధనం లేదు కావచ్చు, ధాన్యం లేదు కావచ్చు, అందరూ మనల్ని ఏమనుకుంటున్నారు? హేళనగా చూస్తున్నారు కావచ్చు. కానీ ఆ ఎస్తేరును నిలబెట్టిన దేవుడు నిన్ను నన్ను నిలబెట్టి ఎంతగానో వాడుకోబోతున్నాడని ఈరోజు ఈ ఎస్తేరు స్టోరీ ద్వారా నేను తెలుపుతున్నాను. ఎందుకంటే ఆమె ఎవరు? అనాథ కదా. అనాథను దేవుడు ఇంత మంచిగా వాడుకున్నాడు, రాణిగా చేసినాడైతే నీ నా జీవితాన్ని కూడా అలాగనే మార్చి మనకు కూడా నూతనమైన అవకాశాలు ఇస్తున్నాడు, నూతనమైన జీవితం ఇస్తున్నాడు. మనల్ని జీవితాన్ని మారవాలని ఆయన ఆశపడుచున్నాడు. అందుకే దేవునికి పైరూపకం కాదు, మన మనసు చూస్తాడు. ఈ విధంగా మనము మన మనసును మనల్ని దేవుని కొరకు ఎప్పుడైతే మనము అంటే అర్పించుకుంటామో దేవుడు ఊహించని రీతిగా మనల్ని వాడుకొని ఆయన ఎత్తైన స్థలంలో పెట్టేదానికి ఆయనే మనకు సిద్ధంగా ఉన్నాడు. కేవలము ఆయన వైపు మనము చూడాలి, ఆయనను మనం అడగాలి. ఆయనను మనం విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన ప్రతిదీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నేను ఈరోజు ఎస్తేరు ద్వారా ఈ కొద్ది మాటలు మీతో పంచుకున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదింప చేయునుగాక. ఆమేన్.